Matrudevobhava, Pitrudevobhava, Acharya Devobhava. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి జేఈ మెయిన్స్ పర్సంటైల్ వచ్చింది అందరికీ బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. బట్ పేరెంట్స్కి కొద్దిమంది స్టూడెంట్స్కి చాలా టెన్షన్ ఉంది. సార్ నాకు ఇంత పర్సంటైల్ వచ్చింది, ట్రిపుల్ వస్తుందా, ఇంత పర్సంటైల్ వచ్చింది, ఎన్ఐటి వస్తుందా, ఇంత పర్సంటైల్ వచ్చింది, అట్లీస్ట్ జిఎఫ్టీ వస్తుందా, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్లలో సీట్ వస్తుందా అని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. సో నేను వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఒక వీడియో చేస్తున్నాను. సింపుల్గా 10-12 మినిట్స్లో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఒక క్లారిటీ వస్తుంది. హోప్స్ పెట్టుకోవాలా, ప్లాన్ బి పెట్టుకోవాలా, ఏంటి అనేది, ధైర్యంగా ఉండాలా అనేది మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో జేఈ మెయిన్స్ 2026 పర్సంటైల్ టు సీట్. ఇప్పుడు మీ చేతిలో ఓన్లీ పర్సంటైల్ ఉంది. మీ చేతిలో ర్యాంక్ లేదు, కట్ ఆఫ్ లేదు. ర్యాంక్ లేదు, కట్ ఆఫ్ లేదు. ర్యాంక్ ఉంటేనేమో ఇంకా మీరే అర్థమైపోతుంది. ఇప్పుడు 30 సీట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీలా. మీ ర్యాంక్ వచ్చేసి 10 ర్యాంక్ ఉంది, ఖచ్చితంగా వస్తుంది కదా సీటు, అలా అనమాట. సో మీకు ర్యాంక్ తెలిస్తే మీకు నో ఇష్యూ. మీ చేతిలో ఇప్పుడు పర్సంటైల్ మాత్రమే ఉంది. సో పర్సంటైల్ నుంచి సీట్ వస్తుందా రాదా, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలా నేను చెప్తాను ఇక్కడ. సో మనకు తెలిసింది ఏంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటీ, ఇది అడ్వాన్స్డ్ బేస్డ్గా సీట్స్ ఉంటాయి. జేఈ మెయిన్స్ ద్వారానే, అంటే మీరు ఇంకా అడ్వాన్స్డ్ రాలేరు, జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారానే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీఐ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, వీటిలల్లో మీకు సీట్స్ వస్తాయా రావా అనేది చెప్తాను. ఇప్పుడు ఇది ఓన్లీ జేఈ మెయిన్స్ ద్వారానే అనమాట. సో జేఈ మెయిన్స్ ద్వారా డిఫరెంట్ యూనివర్సిటీలు ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ డైరెక్ట్గా ఎన్ఐటీ దగ్గరకు వద్దాం. ఎన్ఐటీలల్లో ఏదో ఒక సీట్ సార్, మాకు కంప్యూటర్ సైన్సే కావాలి, టాప్ ఎన్ఐటీ కావాలంటే 99.9 ఉండాలి, నో డౌట్. ఇక మీకు ఎన్ఐటీ వరంగలే కావాలి సార్, నాకు ఇక్కడ బాగుందంటే ఇక 2500, 3000 లోపల ర్యాంక్ ఉండాలి, నో డౌట్. ఇక కంప్యూటర్ సైన్సే కావాలి, టాప్ ఎన్ఐటీ కావాలంటే ఇక ఫిక్స్ చేసుకోండి 99 పాయింట్. ఆ తర్వాత ఎన్ని డెసిమల్స్, ఎంత మంచి డెసిమల్స్ ఉంటే మీకు అంత మంచి కాలేజీలు వస్తుంది. ఓకేనా. ఏదో ఒకటి సార్, నాకు ఎన్ఐటీలో సీట్ వస్తే చాలు, ట్రిపుల్ ఐటీ సీట్ వస్తే చాలు, కంప్యూటర్ సైన్స్ కానీ, సిఎస్సి, ఈసీఈ కానీ, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, ఏదో ఒక కోర్స్ వస్తే చాలు, నాకు సీట్ వస్తే చాలు అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. ఇక్కడ ఎన్ఐటీ క్యాస్ట్ వైజ్ ఇస్తున్నాను మీకు క్లియర్గా. ఓసీ వాళ్ళకి, ఓసీ జనరల్ అందరూ వస్తారు ఇందులో. ఓసీ వాళ్ళకి 95+% అయితే ఉండాలి జనరల్లో. సార్ 94% ఉంటే రాదా అంటే రావచ్చు, 92% ఉంటే రాదా అంటే రావచ్చు. సార్ లాస్ట్ ఇయర్ 90%కే మా రిలేటివ్ అబ్బాయికి ఏదో బయోమెడికల్ ఇంజనీరింగ్ అక్కడ వచ్చింది సార్. అటువంటి కోర్సెస్కి మీకు కట్ ఆఫ్ తగ్గుతుంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అంటే నేను బయోమెడికల్ అని కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. కంప్యూటర్ సైన్స్ కాకుండా, దానికి రిలేటెడ్ కాకుండా వేరే కోర్స్కి చాలా తక్కువ స్కోర్ వచ్చినా మీకు సీట్ వస్తుంది, ఎందుకంటే కాంపిటీషన్ అట్లుంటుంది కాబట్టి. కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్. సో 95+ వచ్చిందంటే ఖచ్చితంగా వస్తుంది. హోప్స్ పెట్టుకోండి, ఏదో ఒకటి సీట్ వస్తుంది, నో డౌట్, ఏదో ఒకటి వస్తుంది. ఓకే, ఏదో ఒకటి 95+ ఉంటే ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అని చెప్పట్లేదు చూడండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 94% ఉంటే సరిపోతుంది, అంటే ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది. ఓబీసీకి ఏమో 93%+, ఎస్సీకి ఏమో 80+%, ఎస్టీకి ఏమో 70+% అనమాట. సో ఇవి సేఫెస్ట్ జోన్ అనమాట, సేఫ్. ఇంకా నీకు దీనికన్నా తక్కువ ఉంటే మీరు అప్లై అయితే చేయాలి. క్వాలిఫై అయినాము అని అంటే ఖచ్చితంగా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. 100% ప్రిడిక్ట్ ఎవ్వరూ చేయరు సీట్ వస్తుంది రాదని, మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. దీనికన్నా తక్కువ ఉండొచ్చు, దీనికన్నా మ్యాక్సిమం ఇది సేఫ్. ఒకవేళ ఎక్కువ 1% కన్నా డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉండదు, 1-2 కన్నా డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. ఓకేనా. సార్ లాస్ట్ ఇయర్ ఓసీ 95కి రాలేదు సార్ అంటే దేంట్లో రాలేదు, కంప్యూటర్ సైన్స్ రాలేదా, ట్రిపుల్ ఈ రాలేదా, ఈసీ రాలేదా, అలా థింక్ చేయండి. ఏదో ఒక దాంట్లో అన్ని బ్రాంచెస్, అన్ని ఎన్ఐటీస్ చూస్తే ఖచ్చితంగా ఇది వచ్చింది. ఆ అనాలిసిస్ని బట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇది ఎన్ఐటీ యొక్క స్టోరీ. ఎన్ఐటీలలో మీకు సీట్ రావాలి అంటే ఇది ఉండాలి, 95, 94, 93, 80, 70+. 95+ ఉంది అంటే ఎవరైనా కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు ఏదో ఒక దాంట్లో. ఓకే. సో నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ దగ్గరకు వద్దాం. ట్రిపుల్ ఐటీలో
కొన్ని ట్రిపుల్ ఐటీస్ అయితే ఎన్ఐటీస్ కన్నా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకోండి, కొన్ని ఎన్ఐటీస్ కన్నా వీటికే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో టగ్ ఆఫర్ ఉంటుంది కాంపిటీషన్. సో ఓసీలో 95 కానీ కొన్ని ట్రిపుల్ ఐటీలో 93% ఉన్న మీకు సీట్ వచ్చేస్తుంది, ఏదో ఒకటి సీట్ వచ్చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ 94+, 92+% ఉన్న వస్తుంది, కొన్ని దాంట్లో 92+ ఉన్న వచ్చేస్తుంది. ఓబీసీ 92+% ఉంటే వస్తుంది. ఎస్సీ ఏమో 78%, ఎస్టీ ఏమో 68% ఉంటే వస్తుంది. మీరు క్వాలిఫై అయితే అటెంప్ట్ ఖచ్చితంగా జోసాలో పార్టిసిపేట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇది ట్రిపుల్ ఐటీ యొక్క స్టోరీ. ట్రిపుల్ ఐటీ యొక్క ఈ పర్సంటైల్స్ ఉంటే మీరు హ్యాపీగా కొంచెం కాన్ఫిడెంట్గా వస్తుంది, సేఫ్ జోన్లో ఉన్నాము, ఏదో ఒక సీట్ వస్తుంది, ఏదో ఒక బ్రాంచ్లో అని. సరే మా కంప్యూటర్ సైన్స్ గురించే చెప్పండి అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ తీసుకొని నేను చెప్తాను. మీకు సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడే ఎన్ఐటీలలో కంప్యూటర్ సైన్స్ రావాలి అని అంటే 99% ఉండాలి. టాప్ ఎన్ఐటీలు రావాలంటే 99.9 టాప్ ఎన్ఐటీలు రావాలి. సిఎస్సి అంటే 99+ ఉండాలి. ఎన్ఐటి వరంగల్ అని కంప్యూటర్ సైన్స్ అనుకోండి, ఇక 99.9 సంథింగే ఉండాలి. 98 ఉన్న కంప్యూటర్ సైన్స్ రాకపోవచ్చు, అలా ఉంటుంది. హోమ్ స్టేటు, అదర్ స్టేట్ అని కోటాస్ ఉంటే నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను. సో ఇది ట్రిపుల్ ఐటీ యొక్క స్టోరీ. ఏదో ఒక బ్రాంచ్లో మీకు సీట్ రావాలంటే సేఫెస్ట్ ఇది. ఓకే, లేదు సార్ 95కి కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చిందంటే ఫుల్ హ్యాపీగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ మీకు ఫేక్ హోప్స్, ఓకే సింపుల్గా హోప్స్ ఇవ్వద్దు అన్నట్లు నేను చెప్తున్నాను. ఈ పర్సంటైల్ ఉంటే మీరు ధైర్యంగా కొంచెం కౌన్సిలింగ్లో, జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏప్రిల్ సెషన్కి దీనికన్నా ఇంకా పెంచుకోండి ఇప్పటికన్నా. నెక్స్ట్ జిఎఫ్టీ దగ్గరకు వద్దాం. గవర్నమెంట్ ఫండెడ్ ఇవి, కాకపోతే కొన్ని ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లలో ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. సరే ఓసీ 90+% ఉన్న మీకు సీట్ వస్తుంది. 90+%, ఈడబ్ల్యూఎస్ 88+% ఉన్నా, ఓబీసీ 84+% ఉన్నా, ఎస్సీ 65+% ఉన్నా, ఎస్టీ 55+% ఉన్నా మీకు జిఎఫ్టీలలో సీట్ వస్తుంది. ఇవి కూడా మంచి ఇన్స్టిట్యూషన్సే. ఎక్విప్మెంట్స్ బాగుంటాయి, ఫెసిలిటీస్ బాగుంటాయి, ల్యాబ్ బాగుంటుంది, ఫ్యాకల్టీ ఉంటారు, మీ అల్యూమిని, మీ సీనియర్స్ గైడెన్స్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా డిస్టిక్లలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో ఎక్విప్మెంట్స్ తక్కువ ఉండొచ్చు, ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ ఉంటుంది కదా. ఇవన్నీ తీసుకుంటే అని చెప్తున్నాను నేను. కొన్ని డిస్టిక్లలో కొన్ని కాలేజెస్ చాలా బాగున్నాయి, కానీ కంపేర్ చేస్తే ఇవి బెటర్ అని చెప్తారనమాట. ఎందుకంటే మనకు స్కిల్స్ డెవలప్ కావాలంటే మనకు ల్యాబ్ బాగుండాలి కదా, మన ముందల అవకాశాలు ఉండాలి. ల్యాబ్ ఉంటేనే కదా మనం దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి స్కిల్ డెవలప్ చేసుకుంటాం. మనకు ఎక్విప్మెంట్స్, ఫెసిలిటీసే లేనప్పుడు మనం దేని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అలా అనమాట. అందుకని ఇవి ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అందుకే ప్రిఫర్ చేస్తారు వీటికి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దీనికన్నా తక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, దీనికన్నా ఎక్కువ కూడా కట్ ఆఫ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి, కానీ డ్రాస్టిక్ చేంజ్ లేదు. ఎగ్జాంపుల్ ఓసీ 30% వచ్చింది, సీట్ వచ్చిన సందర్భాలు ఇంపాసిబుల్ అనమాట అలా. సో దీనికి దగ్గరలో చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ యొక్క ఇవి కట్ ఆఫ్ పర్సంటైల్స్ ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సార్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఏమన్నా చెప్పగలుగుతారంటే ఆల్రెడీ వీడియో చేసాను ఇంత ముందుకు. 150+ మార్క్స్ ఉన్న వాళ్ళకి 99% వచ్చేసినాయి ఈసారి సెషన్లలో, చాలా తక్కువ. నేను ఇది ఏమంటారు రిజల్ట్ కంటే ముందు చెప్పిన ఇవి. ఓసీ 158+ మార్క్స్ ఉన్నాయంటే సూపర్ మార్క్స్, అవి 100% సీట్ వస్తుంది. మార్క్స్ ఇవి ఓన్లీ మార్క్స్, ఇంతకుముందు చెప్పింది పర్సెంటేజ్. ఈడబ్ల్యూఎస్ 152 అంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓబీసీ 150+, ఎస్సీ 100+, ఎస్టీ 85+. ఈ మార్క్కి కొన్ని సెషన్లు అయితే కంప్యూటర్ సైన్స్ వస్తుంది. సో నేను ఈ మార్క్స్ పర్సంటైల్ కూడా ఒకటి చేస్తా, ఒక వీడియో, ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ ఉంది. కొన్ని జనవరి 22 అటువంటి సెషన్లో 22, 23లా 150+ ఉన్న 99% వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి చేస్తాను నేను, వీడియోస్ చేస్తా, పర్సంటైల్ వర్సెస్ మార్క్ గురించి, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇది మార్క్స్, ఈ మార్క్స్ అయినా ఉన్నాయనుకోండి మీరు 100% సేఫ్ జోన్లో ఉన్నట్లే, మంచి కాలేజ్లో మంచి కంప్యూటర్ సైన్స్ లాంటి సీట్సే వస్తాయి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో మీరైతే క్వాలిఫై అయితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్, సో నౌ యూ హ్యావ్ ఓన్లీ పర్సంటైల్ అనమాట. సో మీరు క్వాలిఫై మార్క్ తెలిస్తే అప్పుడు ఏమైతుందంటే ఎలిజిబుల్ ఫర్ ఐఐటి. లేదు సార్ నేను ఐఐటీలోకి వెళ్ళాను, నేను ఇక్కడ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ లేదా ఎన్ఐటి వరంగల్లోనే ఉండి నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా దగ్గర అని అనుకుంటే అప్పుడు ఓన్లీ మీరు జేఈ మెయిన్స్ ద్వారా ఏమంటారు కాలేజ్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్న కొద్దిమంది స్టూడెంట్స్కి 20-30% వచ్చి చాలా బాధపడుతున్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను క్లియర్ చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్గా. లాస్ట్ ఇయర్ జనవరిలో 20-30 వచ్చినాయి, ఏప్రిల్లో 97-98% తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
మై డియర్ స్టూడెంట్స్. సో మీరు అలా కష్టపడండి. అక్కడ కూడా తక్కువ మేము ఏం చేయాలంటే తర్వాత మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఐఐటీలో చేసినా బీటెకే అంటారు, నార్మల్ కాలేజీలో చేసినా బీటెకే అంటారు. కాకపోతే స్కిల్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి జాబ్స్ బాగుంటాయి, ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నవేడేస్ బ్రాండ్ కన్నా స్కిల్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడేమో బ్రాండ్, ఇప్పుడు బ్రాండ్ కన్నా స్కిల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. నువ్వు నాకు కంపెనీకి ఉపయోగపడతావా లేదా ఇలానే ఆలోచిస్తున్నారనమాట. కాబట్టి తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫస్ట్ మీరు బోర్డ్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. 75% తెచ్చుకోండి. ఆల్ ఎగ్జామ్స్ యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్. డెఫినెట్లీ యూ విల్ సక్సెస్. ఓకే, తక్కువ పర్సెంటేజ్ వచ్చిందని మాత్రం టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఈ పర్సంటేజ్ చూసిన తర్వాత కొద్దిమంది ఓకే సార్ మీరు చెప్పిన దానికన్నా మా అబ్బాయికి 97-8% ఉంది అంటే ఇక మీరు హ్యాపీగా ఉండండి. ఇక చెప్పిన దానికన్నా చాలా తక్కువ సార్ 30% ఉంది, 20% ఉంది అంటే మీరు ఆలోచించండి, రాదు సీటు. 20-30% ఉంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లియర్గా చెప్తున్నా, ఆ పర్సంటేజ్కి సీట్ వచ్చిన సందర్భాలు ఇంతవరకు అయితే లేవు. కాబట్టి మీరు ప్లాన్ బి పెట్టుకోండి. ఓకే, ఏప్రిల్ మీద ఫోకస్ పెట్టండి, ఏం చేయాలనేది కొంచెం అలర్ట్ అవుతారు. అందుకని నేను క్లియర్గా చెప్తున్నా. లేదు సార్ మీరేమో 92 చెప్పారు, 93 చెప్పారు, బట్ నాకేమో 91 వచ్చింది సార్ అంటే ఇక మీరు దగ్గరలో ఉన్నట్లు. ఇక 100% ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి మీరు దగ్గరలో ఉన్నట్లు, మీకు రావచ్చు, నో డౌట్. బ్యాడ్ లేకుంటే అక్కడితో కట్ ఆఫ్ కూడా ఉండొచ్చు. సో ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఎటువంటి మెంటర్షిప్ ఫీజు ఏమి ఉండదు. మన ఛానల్ మన కోసం, ఇది తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కోసం. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి, సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.